జడ్చర్ల నియోజకవర్గం మండలం నవపేట్ గ్రామం తీగలపల్లి. గత 10 సంవత్సరాల నుంచి తీగలపల్లి గ్రామంలో శివారులో ఉన్న టైర్ల కంపెనీ, దానివల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. ఏ అధికారికి చెప్పినా పట్టించుకోకపోవడంతో, డబ్బు బలంతో నాయకులకు వచ్చినప్పుడు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఎంకికి మళ్ళీ పోవడము, రైతులు మాత్రము 24 గంటలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి ఎవరైనా సరే అధికారులు వచ్చి ఈ ఒక్క కంపెనీ దగ్గర నిలబడితే దాని సమస్య గురించి మీకు అర్థమవుతుంది. ఒక రైతు 24 గంటలు ఎలా ఉంటాడో, ఎలా భరిస్తాడో మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారి 24 గంటలు కంపెనీ ఓపెనింగ్ ఉంటే ఒక రైతు వ్యవసాయం చేసుకోవడానికి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ప్రజలారా ఆలోచించండి. మా అవసరాల కోసం కాదు, మన కోసం పోరాడుతున్నాం. ఈ కంపెనీ కోసం. ఈ కంపెనీ వల్ల హాస్పిటల్కి పోతే ఒక డాక్టర్ చెప్పిండు, అన్న ఆ కంపెనీ దగ్గరనే మీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది, మీరు కూడా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, దాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చూస్తారా లేకుంటే ఆ కంపెనీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారా ఆలోచించమంటే ఒక రైతు 15 ఎకరాల భూమిని విడిచిపెట్టి తన సొంత గ్రామానికి పోవడం జరిగింది. ఇది ఎక్కడ అన్యాయం? 10 సంవత్సరాలుగా చెప్పుతున్న ఒక పేద రైతు బాధ ఎవడు పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయం అనేది సందర్భంగా చెప్తున్నా. ఈ కంపెనీ అయినా మా ఊరు కాదు, మా పల్లె కాదు, మా మండలం కాదు, మా నియోజకవర్గం కాదు, ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మా ప్రాణాలతోటి చెలగాట మాడుతుంటే ఈ ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం, రైతులను ఏడిపించడం ఇది ఎంతవరకు న్యాయం అనేది సందర్భంగా చెప్తున్నా. ఈ టైర్ల కంపెనీ వల్ల లాభం లేదు, నష్టం తప్ప. పేద రైతుకు లాభం జరగాలి కానీ నష్టం జరగకూడదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ దానికి ఇంకా తొత్తులుగా ఎవరైనా నాయకులు పనిచేస్తే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల బాధని అర్థం చేసుకొని మీరు పక్కకోవాలి. ఈ కంపెనీ లేచే విధంగా మీరు పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తీగలపల్లి ప్రజలు కానీ, కాకర్లపాడు ప్రజలు కానీ, సిద్ధోటం ప్రజలు కానీ అందరికీ ఇది 24 గంటలు గాలిలా ఒక విషంలాగా గాలిలో తయారయ్యి ఆరోగ్యాలు చెడిపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. ఈ దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇట్లాంటి కంపెనీలు ఎక్కడ ఉన్నా మూతపడే విధంగా పనిచేయాలని జడ్చర్ల నియోజకవర్గంలో రంగారెడ్డి ముద్దుబిడ్డ అనిరుద్ధ్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఈ కంపెనీ మీద మూతపడే విధంగా ఎమ్మెల్యే కూడా దృష్టికి తీసుకువెళ్ళాలని, ఈ ఎమ్మెల్యే కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రైతులను కాపాడండి. తీగలపల్లి గ్రామము, మన నాపేట మండలం. నా పేరు కృష్ణయ్య. ఇట్లా ఇది జడ్చర్ల నియోజకవర్గం. ఈ మా ఇక్కడ టైర్ల కంపెనీ వేసిండ్రు. మాకు ఇక్కడ పంటలు అంతలేవు. వీడికి 10 ఏళ్ళ వేసి ఇన్నేళ్ళు అంటే మేము వ్యవసాయాలు చేయలేము. ఇప్పుడు మేము కొత్త బోర్ వేసిన తోట పెట్టినా మొత్తం తోట అంతా పూత అంతా రాలిపోతుంది. అది మొత్తం టైర్లు అంటి పెట్టి ఆ పొగ అంతా వచ్చి దాని మీద పడి పూత వస్తలేదు, మొత్తం మాడిపోతున్నాయి తోట అంతా. 7 లక్షల రూపాయలకు పెట్టుబడి పెట్టిన ఇంతవరకు ఏం వస్తలేదు. ఇక మొత్తం టైర్లు మాపు 6-7 గంటల నుండి అంటి పెడతారు. తెల్లారు ఇంకా పొగ అయితే వెళ్ళి ఉండలేము మేము. మా చేనులు అగ్గిన కూలీలు గిన వస్తలేరు. ఇక పిలిస్తే అసలు కూలీలు వస్తలేరు. దూళ్ళు కానీ అవి నీళ్ళు తొట్టులో నీళ్ళు పడితేనా నీళ్ళు గిన మొత్తం 5 ఆగిన 5 గిన ఇబ్బందులు అవుతున్నాయి. ఎవరిని అడిగినా మా ఊరు పెద్దమాటలు అడిగినా ఎవరు పట్టించుకోలేరు. ఇది కాబట్టి తీసేయాలని మేము అనుకుంటున్నాము. పంటలు అయితే వంటలేవు చుట్టుముట్టు 1 కిలోమీటర్ వరకు. మాది తీగలపల్లి గ్రామం. మా ఇక్కడ నవపేట మండలం, జడ్చర్ల నియోజకవర్గం. ఇక్కడ చాలా రైతులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ టైర్ కంపెనీ నుంచి. దీని వచ్చే స్మెల్ భరించలేకపోతున్నాం. దీని నుంచి కనీసం 3 ఊర్ల నుంచి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, కొన్ని ముసలి వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతుంది వాసన నుంచి. రైతులు కూడా పొలాలకించి వేరే వాళ్ళు మా ఊళ్ళకి పొలాలకు పనిచేయడానికి కూడా మా దానికి రావట్లేదు, ఇక్కడికి పనిచేయడానికి. ఈ పక్కన ఒక రైతుది కూడా పంట మొత్తం తోట పెట్టి తోటకు సంబంధించిన పూత కూడా వస్తుంది, పూత కూడా రాలిపోతుంది టమాటా తోట. అయితే ఒక గోవులు అయితే పూర శ్వాస కూడా విడుచుకోలేకపోతున్నాయి. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు బంద్ ఉంది కొద్దిగా. నైట్ అయితేనే మధ్యరాత్రి కూడా ఫుల్ వస్తుంటుంది, అది చాలా వస్తుంటుంది. తీగలపల్లి విలేజ్, నవపేట మండల్. కాన్సెన్సీ వచ్చి జడ్చర్ల కాన్సెన్సీ, మహబూబ్ నగర్ జిల్లా.
ఈ టైర్ల కంపెనీ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న తిగల్పల్లి కానీ, సిద్ధోటం కానీ, కాకర్లపాడు కానీ వ్యవసాయ పొలాలు ఇంతకుముందు మాకు వ్యవసాయ పొలాలకు చాలా పంటలు వండేది. ఇట్లకించి ఏ పంటలు వేసినా చాలా అద్భుతంగా వండేవి. ఈ టైర్ల కంపెనీ వల్ల రోజు ఈ టైర్లు అంటిపెట్టడం వల్ల దీని పొగలు మా చెట్లకి, ఆ పంట పొలాలకి, వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఉంది. చెట్లకు ఈ యొక్క పౌడరు, ఈ యొక్క గాలి చెట్లకు వచ్చి ఆ చెట్లు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇప్పటి వరకు మేము మామిడి తోట ఉంది, ఇట్లకించి ఎన్ని తోటలు ఉన్నాయి, కూరగాయలు కూడా పండిస్తాము. ఇట్లకించి ఎటువంటి పంటలు తీసుకున్నా గతంలో కంటే ఈసారి ఈ టైర్ల కంపెనీ వచ్చినప్పటి నుంచి చాలా దౌర్జన్య పరిస్థితిలో ఉంది. ఈ టైర్ల కంపెనీకి పర్మిషన్ ఇచ్చి ఈ టైర్ల కంపెనీ వల్ల వచ్చే పొగ, ఈ మొత్తం డస్ట్ కూడా నీళ్ళ మీద పడి మేము రోజు ఇట్లకించే మా పొలాలు ఇట్లకించే ఉన్నాయి. మేము ఊరోళ్ళము, వన్యప్రాణులు కూడా ఇట్లకించి తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ స్మెల్ వల్ల, ఈ పౌడర్ వాడడం వల్ల నీళ్ళు కూడా తాగలేకపోతున్నాం. ఇట్లకించి జనజీవనం ఉన్న ప్రదేశాల్లో తీసుకొని వచ్చి ఇట్లాంటి టైర్ల కంపెనీలు పెట్టి ఇట్లాంటి మద్దతు ఇచ్చి ఈ కట్టెలు చెట్లను కూడా నరికి, చెట్లను తీసుకొని వచ్చి ఈ అన్యాయంగా ఈ చెట్లను నరికి తీసుకొని వచ్చి ఈ చెట్లను చూస్తూనే ఉన్నారు మీరు. చెట్లు కూడా ఇట్లయించి ఉన్నాయి. ఈ చెట్లు మేము ఎంతో చెట్లు పెట్టి కాపాడుకుంటూ తెస్తే ఈ టైర్ల కంపెనీ వచ్చినప్పుడు వల్ల ఇట్లా వెళ్ళి చెట్లు కొట్టడం కూడా ఎక్కువైపోతుంది. ఈడికే వర్షాలు లేక పంటలు పండుతలేవని మేము ఎన్ని రకాలుగా బాధలు పడుతుంటే మళ్ళీ ఇక్కడ టైర్ల కంపెనీ తీసుకొని వచ్చి దీని స్మెల్ వల్ల మేము ఉండలేకపోతున్నాం. సరే మేము ఉదయం పొద్దున్న లేస్తే చేనులోనే ఉంటాం, రాత్రి చేనులోనే ఉంటాము. మేము కూడా ఈ వాసనకు అసలు ఉండలేకపోతున్నాం. ఊపిరాడతలేదు. ఈ డస్ట్ వల్ల నీళ్లు తాగిన నీళ్లు కూడా కలుషితమైన నీళ్లు తాగుతున్నాము. మా బాధలు పట్టించుకునేటోళ్ళు ఈ టైర్ల కంపెనీ మీద గతంలో కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే యజమాన్యానికి మేము చెప్పినాము, యజమాన్యం ఇప్పటి నుంచి చూసుకుంటుంది అని చెప్పి ఏం చేశారు, ప్రతిసారి స్మెల్ వచ్చిన ప్రతిసారి, పొగ వచ్చిన ప్రతిసారి ఊర్లు కనబడకుండా అవుతాయి. మీకేం తెలుస్తుంది రాత్రిపూట మేము పడే బాధలు? రాత్రిపూట పొగ వచ్చిందంటే ఊరంతా బయటికి వెళ్ళి ఆ గాలి ఆడక చచ్చిపోయే పరిస్థితి వస్తున్నది. మీరు తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో ఉన్న దాంట్లో మీరు టైర్ల కంపెనీ ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నాము. వన్యప్రాణులు అడవి దగ్గర ఉంది, అడవి మృగాలు ఇట్లా అడవి వన్యప్రాణులు కూడా ఇట్లా ఏం వస్తున్నాయి. ఆ అడవి వన్యప్రాణులు కూడా దెబ్బతిని ఇక్కడికి వెళ్ళి రాకుండా పోతున్నాయి. మొత్తం ఈ జంకాలు కానీ, లేడీలు కానీ, ఇట్లాంటివి డెమలీలు కానీ, పక్షులు, పిట్టలు అట్లాంటివన్నీ ఈ టైర్ల కంపెనీ వచ్చినప్పటి నుంచి ఇట్లకించి ఏమి కనబడకుండా పోయినాయి. మేము మూగజీవాలు ఉన్నాయి, మాకు ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇట్లాంటి మూగజీవాల మీద కూడా ఇట్లాంటి పొగ రావడం వల్ల, ఈ స్మెల్ రావడం వల్ల అవి కూడా బతకలేకపోతే చనిపోతున్నాయి. రీసెంట్గా ఆవు దూడలు ఇవన్నీ చనిపోయినాయి. ఇక్కడ టైర్ల కంపెనీ పెట్టడం వల్ల ఈ పొగ మొత్తం మేము కంప్లైంట్ ఇచ్చిన ప్రతిసారి మేము మీనికి పెడుతున్నాం, పొగ అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది అంటారు. ఆ పొగ గాలికి మొత్తంగా ఊర్ల మీద పడి తిగల్పల్లి, సిద్ధోటం, కాకర్లపాడు ఎవరికి చెప్పుకోవాలనో, ఎవరికి దీని మీద కంప్లైంట్ ఇవ్వాలనో ఇస్తే కూడా యజమాన్యం చెప్తున్నాము అంటారు తప్ప వీళ్ళు చెప్పింది మారతలేరు. వీళ్ళు ఇట్లనే టైర్ల కంపెనీ పొగ పెట్టి మమ్మల్ని ఊర్లు ఖాళీ చేయాలన్నా, మరి టైర్ల కంపెనీ తీసేపిస్తారా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గతంలో 2 సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళీ చేయడం ఏంటంటే మేము ఉండాలన్నా ఇంకెక్కడైనా పోవాలన్నా, ఈ ఊరు ఇడిచిపెట్టి పోవాలన్నా, పొలాలు ఇడిచిపెట్టి పోవాలన్నా, మీరు టైర్ల కంపెనీ తెచ్చి మా వ్యవసాయ పొలాల్లో వేసి అనవసరంగా పర్మిషన్ ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రో తెలియదు. ఈ పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఉందా లేదా కూడా తెలియదు. ఈ టైర్లను అంటిపెట్టి మాకైతే చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ పంటలు వండుతలేవు. ముఖ్యంగా పంటలు మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాం. ఇట్లకించి పొద్దున్న లేసి చెన్లకెళ్ళి ఉంటాం. మా వ్యవసాయదారులు కూడా దీని మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. స్మెల్ వస్తున్నది, పంటలు వండతలేవు, కూరగాయలు వండతలేవు, చెట్లు ఉండలేవు. మీరు ఒకసారి చూడండి, ఈ దగ్గరున్న చెట్లు మొత్తం బ్లాక్ ఉంటాయి, మొత్తం పొగ సూరిపోయినాయి చెట్లు. ఆక్సిజన్ వస్తుంది చెట్ల వల్ల. దీనివల్ల మీరు దయచేసి మీ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఇమ్మీడియట్గా ఈ కంపెనీని మార్చుకుంటారా లేకుంటే తీసేస్తారా? ఈ టైర్ల కంపెనీ ఈడుంటే దీని మీద పై అధికారులతో కానీ ఇంకేడికైనా పోతాం. ఇంకోసారి ఇట్లాంటి న్యూసెన్స్ కాకుండా ఈ టైర్ల కంపెనీ తీసేస్తే బాగుంటుందని మేము ఈ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. దీని మీద ఈ విషయం మీద జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి కూడా ఒకటే విషయం తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు కూడా ఒకసారి వచ్చి ఈ టైర్ల కంపెనీ సందర్శించండి. మీరు కూడా సందర్శిస్తే మీకు ఈడున్న బాధ ఏందనేది మీకు కూడా అర్థమవుతుంది. జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఈ ఉన్న టైర్ల కంపెనీ తీసేపిస్తే మీరు పెద్ద గొప్ప వ్యక్తి అవుతారు. మాకు ఈ టైర్ల కంపెనీ వల్ల చాలా నష్టపోతున్నాం. దయచేసి మీరు ఒక్కసారి మీరు రాండి, మేము చెప్పడం కాదు, మీరు కూడా వచ్చి సందర్శించండి. ఈ టైర్ల కంపెనీ చూస్తే ఈడున్న స్మెల్ ఒక్క నిమిషం ఇక్కడ దిగి ఈ స్మెల్ చూసి మేము ఎట్లా బతుకుతున్నాం, ఇట్లకించి మా వ్యవసాయదారులు ఎట్లా బతుకుతున్నారు, వ్యవసాయ పొలాలు ఏంది, చెట్లు ఏంది, మీరు కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు ఒకసారి ఇక్కడికి రాండి. వచ్చి ఒకసారి ఇది చూడండి. ఈ స్మెల్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ టైర్ల కంపెనీ ఇమ్మీడియట్గా తీపిచ్చి యాక్షన్ తీసుకుంటారని మరి ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం.